ఒక మాట మనం చదువుకున్నామండి. 107 కీర్తన. కీర్తన 107వ కీర్తన 6వ వచనము 7వ వచనము 8వ వచనం అందరం కూడా చదువుకుందాం. వారు కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారు ఒక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యమును బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు కాక. 9 చదువుకున్నారు. ఏలైనగా ఆశల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. మరొక సందర్భాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రొవెర్బ్స్ చాప్టర్ 24 verse 3. 24:3. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. ప్రభు ఈ వాక్య భాగాన్ని మన కొరకు దీవించి దేవుడి రాత్రి కాలం మనతో మాట్లాడును గనుక. ఇక్కడ మనం 2 సందర్భాలను చూస్తూ వచ్చినాము. మొదటిది గృహము కలిగి ఉండుట అనేటువంటిది, ఇది కేవలము దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే మనం గృహాన్ని కలిగి ఉంటున్నాము అనేది మొదటి సందర్భం. రెండో సందర్భం ఏంటి అని అంటే, గృహాన్ని కలిగినటువంటి మనము ఆ గృహములో ఏమి నింపబడాలి అనేటువంటిది రెండో సందర్భం. గృహము అనేటువంటిది, హౌస్ అనేటువంటిది మన జీవితంలో ఇవ్వడము అనేది దేవుని కృప. దేవుని కృప లేనిదే మన జీవితంలో ఏది కూడా మనం పొందుకోలేదు. ఇక్కడ కీర్తనలో 107వ కీర్తనలో మనం చూసినాము. ఈ సందర్భం మనందరికీ కూడా పరిచయమే. వారందరూ కూడా ఏం చేస్తూ వచ్చినారు అని అంటే, ఎడారిలో వారు తిరుగుతున్నారు. వారికి నివాసపురము అనేటువంటిది లేదు. చక్కగా మరి బ్రతికినటువంటి వారే, అన్ని కూడా సర్వసంపదలతో దీవించబడుతూ వచ్చినటువంటి వారే. కానీ మధ్యకాలంలో ఏమైతే వచ్చింది అని అంటే, వారి యొక్క అభివృద్ధిని బట్టి, వారికి వచ్చినటువంటి ఆశీర్వాదమును బట్టి అక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి వారు ఏం చేస్తూ వచ్చినారు అంటే, ఆ వ్యక్తులను ఇబ్బంది పెడుతూ వచ్చినారు. వీరు మనకంటే కూడా బలముగా ఉన్నారు, వీరు మనకంటే కూడా గొప్పగా ఉన్నారు, మనకంటే కూడా విస్తరిస్తున్నారు అనేటువంటి అసూయ చేత ఏం చేయబడతా వచ్చినారు అని అంటే, వీరందరినీ కూడా అణిచివేస్తూ వచ్చినారు. యోసేపు ద్వారా ఆశీర్వాదంలోనికి వెళ్తూ వచ్చిన వారే, గొప్పగా దీవించబడిన వారే. కానీ కొంతకాలం ఏం చేయబడతా వచ్చినారు అంటే, పరీక్ష కాలంలోనికి వారు వెళ్ళినారు. ఆ పరీక్ష కాలంలో ఎలాంటి బాధలు వారు పొందుకుంటా వచ్చినారు అని అంటే, ఆకలి దప్పులు. ఇక్కడ రాయబడింది చూడండి, 107వ కీర్తన 5వ వచనం. ఆకలి దప్పులు చేత వారి ప్రాణం వారిలో ఏమైందంట, సొమ్మసిల్లిపోయింది. తర్వాత ఇంకెలాంటి పరిస్థితి, కష్టము. 6వ వచనం 2వ భాగంలో చూస్తే ఆపదలు. 7వ వచనం మొదటి భాగంలో చూస్తే నివాసపురము లేని పరిస్థితి. 7వ వచనము 2వ భాగంలో మనం చూస్తే చక్కని త్రోవలో లేని వారిగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ ప్రజలైనటువంటి వారి ఎడల దేవుడు ప్రేమ కలిగి ఉంటూ వచ్చినాడు. మరి అంత గొప్పగా దీవించబడిన వారు సైతము కూడా కొంతకాలం పరీక్ష కాలంలో కూడా వెళ్ళవలసి వచ్చింది. ఆ పరీక్ష కాలంలో వారు చేస్తూ వచ్చినటువంటిది ఏంటంటే, విశ్వాసముకర్త అయినటువంటి దేవుని మాత్రమే వారు చూస్తున్నారు. వారిని సహాయించడానికి ఎవరు రాలేదు, వారిని ఆదుకోవడానికి ఎవరు రాలేదు, వారి యొక్క ఆకలి దప్పులు అనేటువంటిది తీర్చడానికి ఎవరు కూడా సాహసం చేయలేదు. ఎందుకంటే అలాంటి గొప్ప చెరలోనికి వారు వెళ్తూ వచ్చినారు. అలాంటి పరిస్థితుల్లో ఉంటూ వచ్చినటువంటి వారి యొక్క ప్రార్థన అనేటువంటిది, వారు ఉంచినటువంటి విశ్వాసం అనేటువంటిది దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవుడు ఏం చేస్తా వచ్చినాడు అంటే, స్వయముగా దేవుడే కిందకు దిగి వచ్చినాడంట. దిగి వచ్చి ఏం చేస్తా వచ్చినాడు అంటే, వారు పెట్టినటువంటి మొర
ఆయన దగ్గరకు చేరుతూ వచ్చినప్పుడు వీరికి నేనేమి ఇవ్వాలి అంటే ఒక శ్రేష్టమైనటువంటిది ఇవ్వాలి. వీరికి నేనేమి ఇవ్వాలి అంటే తృప్తికరమైనటువంటిది ఇవ్వాలి. ఎప్పటికీ కూడా బాధ అనేటువంటిది వారి జీవితంలో లేకుండా ఒక సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని మరి వారికి ఇవ్వాలి. అలాంటి జీవితం ఇవ్వాలి అంటే వారికి ఏం కావాలో వాటన్నిటిని నేనేం చేయాలా ఇచ్చి తృప్తిపరచాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని దేవుడు వారి కొరకు ఏం చేస్తూ వచ్చినాడు అని అంటే ఒక శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. ఇది నాన్న ఈ కుటుంబం బహుశా మరి వారు నాతో ఉన్నటువంటి కొద్ది కాల పరిచయంలోనే వారి పరిస్థితులన్నీ కూడా కొన్ని విషయాలు నాకు తెలుస్తా వచ్చినప్పుడు దేవుని కృప వారి విషయంలో ఏ విధంగా ఉంటామన్నది అనేది అర్థమవుతా ఉంది. మరి అలాంటి కొన్ని అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు వారి చేతిని వదిలిపెట్టలేదు, కానీ దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. వారి ప్రార్థనలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని దేవుడు శ్రేష్టమైనటువంటి దాన్ని ఇచ్చినాడు. అందుకని ఏం చేయాలంట 8వ వచనం అంటున్నాడు, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. వారి ఆశ కలిగినటువంటి ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి గురిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆకలి గురినటువంటి పరిస్థితి అనంటే ఇక్కడ రాయబడినటువంటి ఆకలే కాదు, కానీ మన యొక్క అవసరతతో మనము ఎదురు చూచుట అనేటువంటిది కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మేలుతో నింపి ఉన్నాడు అంటున్నాడు. మేలును అనుగ్రహించున్నాడు. అందరూ బట్టి ప్రభువును మనం ఏం చేయాలంటే స్తుతించవలసిన వారుగా ఉన్నాం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. దేవుడు మనకి ఇవ్వకపోతే మనం ఏది కూడా పొందుకోలేము. ఇది దేవుడు మనకి అనుగ్రహించినటువంటి గొప్ప స్వాస్థ్యము, దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప బహుమానం. ఇది దేనిని బట్టి అంటే మనము చేస్తూ వచ్చినటువంటి ప్రార్థనను బట్టి, అంతేకాకుండా మనము వెళ్తూ వచ్చినటువంటి బాధను బట్టి, అలాగే మనము వెళ్తూ వచ్చినటువంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితులను బట్టి, మనము ఎడబాస్తూ వచ్చినటువంటి పరిస్థితులను బట్టి కేవలము దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే జ్ఞాపకం చేసుకుని ఒక శ్రేష్టమైనటువంటి దాన్ని దేవుడు మనకి బహుమానంగా అనుగ్రహించున్నాడు. దాన్ని బట్టి ప్రభువును మనం స్తుతించి మనము ఘనపరచవలసిన వారిగా ఉంటున్నాం. ఫస్ట్ పాట మనం పాడుకుంటూ వచ్చినాం, దేవుని ఆశ్చర్య కార్యములను మనము చూడము రండి. ఆయన ఏ కార్యములు మన కొరకు చేస్తూ వచ్చినాడో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోవాలి అనేటువంటిది మనకు దేవుడు మొదటిగా మనతో మాట్లాడుతున్నాడు. ఈ రీతిగా దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి స్తుతిస్తూ, ఎలాంటి కార్యాన్ని దేవుడు వీరి పక్షాన జరిగించినాడు అంటే ఒక గృహాన్ని దేవుడు అనుగ్రహించినాడు. ఆ గృహం ఏ విధంగా ఉండాలి, నేను కొద్ది నిమిషాలు నేను చెప్తాను. మీ సమయాన్ని ఏమాత్రం నేను వృధాపరచను, కానీ కొద్ది సమయంలోనే మరి కొన్ని విషయాలు మన గృహాల్లో ఏది ఉండాలా, ఈ దినాల్లో ఎలాంటి పరిస్థితులు ఉండాలి అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకుంటే సంతోషకరమైనటువంటి గృహాలుగా ఉంటాయి. ఇప్పుడు సంతోషంతో మనం డెడికేషన్ చేయబోతున్నాం, ఎంతో కష్టపడినాం, దాన్ని స్వతంత్రించుకున్నాం. కానీ గృహంలోకి ప్రవేశించిన తర్వాత చాలా మందికి కూడా కొత్త ఇళ్ళు కట్టుకుంటున్నారు, విల్లాస్ కట్టుకుంటున్నారు, కానీ మనశ్శాంతి ఉన్నట్లా కదా ఉంటుందండి. ఎక్కడెక్కడో దూరంగా సిటీలో ఉన్నటువంటి వారు మనశ్శాంతి కోసం ఏం చేస్తున్నారు, తెల్లాపూర్, పటాన్చెరు, తర్వాత మోకిల ఈ ప్రాంతాల్లో ఏం చేస్తున్నారు, వచ్చి విల్లాస్ కట్టుకుంటున్నారు. వీకెండ్ అంతా వచ్చేసి ఏం చేస్తున్నారు, వారికి మనశ్శాంతి కోసము ఏం చేస్తున్నారు, 2 రోజులు ఇక్కడ గడుపుతున్నారు. కానీ మనశ్శాంతి అనేది ఒక్కరోజు కూడా ఉండట్లేదు. కారణం ఏంటంటే వారి హృదయంలో ఏమి ఉండట్లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. కారణం ఏంటి అంటే వారి జీవితంలో ప్రభు లేడు. ఇది మన జీవితంలో గృహాలు ఉండొచ్చు, కానీ గృహంలో ఏముండాలి, ఒక గృహంలో దేవుని అంగీకరించినటువంటి ఒక వ్యక్తి జీవితంలో ఏముండాలో అవి ఖచ్చితంగా మన గృహాల్లో ఉండాలి. ఫిజికల్ గా మన జీవితంలో గృహాలు దేవుడు ఇస్తాడు, కానీ సంతోషకరమైనటువంటి గృహాలుగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి. చూడండి, సామెతల గ్రంథము క్లుప్తంగానే మనం చూద్దాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 24వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. 3వ వచనం, జ్ఞానము వలన ఏం చేయబడుతుందంట, ఇల్లు కట్టబడును,
వివేచన వలన అది ఏం చేయబడుతుంది అంటే స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువ గల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. తెలివి చేత దాని గదులు విలువ గల రమ్యమైన సర్వ సంపదలతో ఏం చేయబడుతుంది? నింపబడుతుంది. ఇప్పుడు దేవుడు జ్ఞానము చేత ఇంటిని కట్టుకోగలిగిన, జ్ఞానము చేత మనము ఇంటిని సమకూర్చుకోగలిగిన, ఇది భౌతికమైనటువంటిది. అయితే ఒక గృహంలో ఎవరు ఉంటారు? గృహంలో భార్య, తర్వాత భర్త, అలాగే తల్లిదండ్రులు, ఈ విధంగా ఉంటారు. అయితే ఇప్పుడు ఏ విధంగా మనము కట్టబడుతూ వచ్చినామో గృహముగా, అలాగే ఇంటిలో ఉన్నటువంటి అందరూ కూడా ఆత్మీయమైనటువంటి విధానంలో ఏం చేయబడాలి? కట్టబడాలి. ఎప్పుడైతే ఇలాంటి ఆత్మీయమైనటువంటి విధానంలో కట్టబడతారో అప్పుడు వారి జీవితాలు ఏ విధంగా ఉంటాయంటే గొప్ప సంతోషకరంగా ఉంటాయి. ఒకరికొకరు ఏముంటది అని అంటే కష్టంలో ఉన్నప్పుడు ఆదరణ దొరుకుతాయి. చాలా మంది జీవితాలు చూస్తే బయట అంతా కూడా ఎన్నో టెన్షన్స్ తో వస్తారు, కానీ ఇంట్లోనికి రాగానే వారి జీవితంలో చాలా మంది రిలీఫ్ అయిపోతారు. పిల్లలను చూడగానే ఏమైపోతారు అని అంటే వారి బాధ అంతా కూడా పోతుంది. అప్పటి వరకు కూడా వారు పడినటువంటి ప్రయాసంతా దినమంతా కూడా పిల్లలను చూడగానే ఏమైపోతుంది? బాధపోతుంది. అలాగే తల్లిదండ్రులను చూడగానే ఏమైపోతుంది? బాధపోతుంది. కొంతమంది భార్యను చూడగానే, భర్తను చూడగానే వారికి ఏం కలుగుతుంది అని అంటే ఒక విధమైనటువంటి అనుభూతి వారికి కలుగుతుంది. ఎందుకు అనంటే వారు జ్ఞానము చేత కట్టబడుతూ వచ్చినటువంటి గృహాలు కనుక. ఇది అలాంటి గృహాలుగా మనం కట్టబడాలి. అలాంటి గృహాలు కట్టబడినప్పుడు మనము సంపాదించేటువంటి ఈ సంపాదన ద్వారా దేవుడు మనకి ఏమిస్తాడు అనంటే గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అయితే చాలా మంది గదులను ఏం చేస్తారు అంటే విలువ కలిగినటువంటి రమ్యమైనటువంటి సంపదలతో ఏం చేస్తారు? నింపుకుంటూ ఉంటారు. తర్వాత మంచి ఇంటీరియర్, నేను ఒక గృహం ప్రతిష్ట చేసిన వెళ్ళిన ఒక 1 month 2 months బ్యాక్. దాదాపుగా నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత అంత ఇంటీరియర్, అంత క్వాలిటీ ఇంటీరియర్ కానీ మరి ఎక్కడ నేను చూడనా. కానీ ఇంట్లో మాత్రం సంతోషం లేదు, ఇంట్లో మాత్రం సమాధానం లేదు. చాలా కాస్ట్లీ ఐటమ్స్ అంతా కూడా కనబడుతూ ఉంది. ఆయన చేసినటువంటి కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి, తర్వాత రూప్ కానీ, తర్వాత ప్రతి వస్తువు కూడా చాలా జాగ్రత్తగా 1-4 సార్లు చూసి ఏరి కోరింగ్ చేస్తా వచ్చినాడు అంటే ఆ గృహానికి అయ్యే ఖర్చు కంటే కూడా ఇంటీరియర్ అయ్యేటువంటి ఖర్చు ఎక్కువగా తీసుకున్నాడు. విలువ కలిగినటువంటి దాన్ని చాలా వాల్యుబుల్ థింగ్స్ మేము చూస్తా వచ్చినాం. కానీ గృహ ప్రవేశం అనేటువంటి జరిగింది, జరగక ముందు ఎట్లా ఉన్నాడో జరిగిన తర్వాత ఎట్లా ఉన్నాడు. కారణం ఏంటంటే మరి మానవుని యొక్క భౌతికమైనటువంటి గృహం కట్టబడింది, కానీ ఇంటిలో ఉన్నటువంటి మనుషులు కట్టబడలేదు. మనుషులు కట్టబడలేదు. వారు ఆత్మీయమైనటువంటి రీతిలో వారి యొక్క కుటుంబాలు కట్టబడలేదు. ఆ కారణం బట్టి వారి జీవితంలో సంతోషము లేదు. ఎంతో విలువైనటువంటివి అన్ని కూడా సమకూర్చుకోగలిగినారు, కానీ విలువైనటువంటి విధానం, విలువైనటువంటి దేవుని యొక్క పరసమైనటువంటి వాక్యానుసారమైనటువంటి మంచి వాటిని వారి జీవితంలో స్వతంత్రించుకోలేని కారణం బట్టి భౌతికంగా కట్టబడినారు, కానీ వారి కుటుంబాలుగా ఆత్మీయంగా వారి జీవితంలో కట్టబడలేకపోతా వచ్చినారు. ఈ దినమున మన జీవితంలో భౌతికమైనటువంటి సంపద, బంగారము, డబ్బు, ఫర్నిచర్స్ ఇవన్నీ కాదు, కానీ విలువైనటువంటి వాటి చేత కట్టబడాలి. ఏంటి ఆ విలువైనటువంటివి అనేది మనం చూస్తే మొదటిగా మనం చూస్తాం. చూడండి, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి, 1 కొరింథీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. తొందరగా చదవండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, డంబముగా ప్రవర్తించదు. తర్వాత 3:14 కొలసి చదవండి. 3:14 వీటన్నిటిపైన పరిపూర్ణతకు ప్రేమను ధరించుకోండి. ఇక్కడ పరిపూర్ణతకు సమకూర్చేటువంటి బంధము ఏంటి అంటే ఏంటి? బంధము ప్రేమ. ప్రేమ దీర్ఘకాలం ఏం చేస్తుంది? సహిస్తుందండి. ఇది మన జీవితంలో మన ప్రభు ఎంత ప్రేమించినాడు. మనం ఎలాంటి మనుషులు, అలాంటి మనలను ప్రభు ప్రేమించి ఏం చేస్తా వచ్చినాడు అనంటే దాసుని రూపాన్ని ధరించుకున్నాడు.
ఎంత ప్రేమ అంటే ఆయనకి మరి దేవుడితో కూడా విడిచిపెట్టకూడనటువంటి భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ దాసుని రూపాన్ని ధరించుకోవడానికి, తను తాను రిక్తులుగా చేసుకోవడానికి కేవలము మనం ఏసీ లేకపోతే కనీసం ఒక గంట కూడా మనం ఉండలేము. అలాంటిది ఎంతో మహిమగలిగినటువంటి దేవుడు తుచ్చమైపోయేటువంటి మానవుని యొక్క శరీరంలోనికి రావడానికి ఇష్టపడతా వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? నీ జీవితంలో నీవు మరణంలోనికి వెళ్ళకూడదు అని. ఏంటి ఆ మరణం? దేవుడు మానవుని యథార్థవంతులుగా దేవుడు చేస్తూ వచ్చినాడు. దేవుని పోలికలో మానవుని చేస్తున్నాడు. దేవుని స్వరూపంలో చేస్తున్నాడు. దేవుని లక్షణాలు ఏదైతే ఉంటూ వచ్చినాయో అలాంటి లక్షణాలతో మానవుని చేస్తున్నాడు. అలాంటి లక్షణాలతో చేసినటువంటి మానవుడు ఏమైనాడు అంటే, తనటువంటి స్వార్థమును బట్టి మానవుడు ఏం చేస్తూ వచ్చినాడు? పాపమును హృదయంలోనికి ఆహ్వానించున్నాడు. దాన్ని బట్టి పాప సంబంధమైనటువంటి క్రియల చేత మానవుడు భ్రష్టుడైనాడు. ఆ కారణమును బట్టి మరణం అనేటువంటిది మానవునికి వస్తూ వచ్చింది. జీవములో దేవుడు ఇచ్చినటువంటి జీవాన్ని కోల్పోయి మరణంలోనికి వెళ్తా వచ్చినాడు. పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే అలాంటి మరణంలోనికి మానవుడు వెళ్ళడం ఇష్టం లేక దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు అంటే మరి ఆయనే రావాల్సి వస్తా వచ్చింది. ఎందుకు దేవుడు రావాలా? దేవుడు లేకుండా రక్షణ లేదా అంటే రక్షణ లేదు. ఎందుకంటే సృష్టించబడినటువంటి ఏ వస్తువుల్లో కూడా పరిశుద్ధత లేదు. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తము పాపమును తీసివేయట అసాధ్యము. ప్రభువైనటువంటి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఎందుకంటే ఆయనలో ఏ పాపము లేదు. ఆయన చూపులో పాపము లేదు, ఆయన క్రియలో పాపము లేదు. అరే రక్తాలు చిందించబడతాయి కదా, పాప క్షమాపణ ఫలానా స్థలానికి వెళ్తే పరిశుద్ధత కలిగిద్దేమో అనుకుంటే అది కూడా అపవిత్రమైనటువంటి స్థలమే. మానవుని యొక్క ఆలోచన ద్వారా కానీ, క్రియ ద్వారా కానీ, ఈ వస్తువులు కానీ ఏదైనా కూడా అపవిత్రపరచబడుతూ వచ్చినదే కానీ పరిశుద్ధమైనది ఏది కూడా లేదు. మానవుడిని నిర్మించినటువంటి దేవుడు తప్ప ఈ లోకములో పరిశుద్ధుడు ఎవరు కూడా లేరు. అలాంటి పరిశుద్ధమైనటువంటి దేవుడే ఏం చేస్తా వచ్చినాడు? స్వయంగా ఈ లోకానికి వస్తా వచ్చినాడు. నిన్ను ఎంతగా ప్రేమించినాడు అంటే ఆయన మరణించకపోతే నీలో జీవము రాదు. ఆయన మరణించడం అనేటువంటిది ఆయన ప్రేమ రూపాన్ని మనం చూస్తా ఉన్నాం. ఒక మనిషి కోసము మరణించడానికి ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే ఇష్టపడి ఎంత ప్రేమ చూపించినాడు అనంటే అంత గొప్ప దేవాది దేవుడు కూడా కేవలము ఈ లోకములోనికి రావడానికి ఇష్టపడి సర్వ మానవాన్ని ప్రేమించి కలువరిశిలో తన ప్రేమను వ్యక్తపరుస్తూ వచ్చినాడు. నేను అనుకుంటా వచ్చిన చాలా సార్లు వీళ్ళు ఎప్పుడు కూడా మారు మనసు అంటారు, వీళ్ళు ఎప్పుడు కూడా ఈయనే రక్షకుడు అని అంటారు, చాలా మంది ఉన్నారు కదా అని నేను చాలా మందిని కూడా మరి బాధపెడుతూ వచ్చిన. అయితే ఒకనొక దినమున ఒక వ్యక్తిని ప్రశ్నిస్తా వచ్చినాడు. ఏంటి అనంటే, అయ్యా పాపము లేని వ్యక్తి పాపము నుండి విడిపిస్తాడు. చీకటిలో ఉన్నటువంటి వ్యక్తి చీకటిలో ఏ విధంగా దారి చూపించలేడు. కుంటివాడు ఎప్పుడు కూడా ఒక కుంటివాడిని నడిపించలేడు. ఒక గుడ్డివాడు దారి ఏమాత్రం కూడా గుడ్డివాడికి దారి చూపించలేడు. ఒక వ్యక్తి పాపము యొక్క లక్షణములు కలిగినటువంటి వ్యక్తి మరి ఆ వ్యక్తి యొక్క పాపమును తీసివేయడం అనేది అసాధ్యము. ఆ వ్యక్తి నీతిమంతుడై ఉండాలి. ఆలోచన పడతా వచ్చింది. నిజమే కదా, కామ క్రోధ మదమాశ్చర్యములు జయించినటువంటి వారి లోకంలో ఎవరున్నారు? మరి ఈ లోకములో అన్నిటినీ కూడా, ఈ లోకంలో శరీరాన్ని ఉప్పొంగ చేసేటువంటి ఈ కోరికలన్నింటినీ కూడా జయించి పరిశుద్ధంగా ఉన్నటువంటి వారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు కదా. నిజమే ఆలోచన వచ్చింది. అవును కదా, దేవాది దేవుడే, ఏ పాపము ఎరిగినటువంటి దేవుడే, పరిశుద్ధమైనటువంటి దేవుడే ఈ లోకానికి వచ్చినాడు. మరి అంత ప్రేమ మానవుడి మీద చూపించాడు. మానవుడు మరణంలోనికి వెళ్ళడం ఇష్టం లేక ఏం చేస్తా వచ్చినాడు అనంటే ఆయనే స్వయముగా వచ్చినాడు. ఎంత ప్రేమ చూపించినాడు. కలువరి శిలువలో ఎంత త్యాగం చేస్తున్నాడు. నల్లగొట్టబడుతూ వచ్చినాడు. దర్శన కాంతులు వచ్చేవాడు. మొక్క మీద మూలేయబడతా వచ్చింది. మౌనంగా వహించున్నాడు. అంత గొప్ప దేవాది దేవుడు ఎంతో ప్రేమ చూపించినాడు. ఇది నా కుటుంబంలో ఉండాల్సినటువంటిది ఏంటంటే, మనలో దేవుడు తన ప్రేమను చూపించి మనం రక్షించున్నాడు. భార్యను మనం ఏం చేయాలా?
ప్రేమించాలా. భర్తను మనం ఏం చేయాలా? ప్రేమించాలా. తల్లిదండ్రులు మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరు ఏ స్థానంలో ఉన్నా కూడా, తల్లి స్థానంలో ఉన్నా, కుమారుడి స్థానంలో ఉన్నా, భర్త స్థానంలో ఉన్నా, భార్య స్థానంలో ఉన్నా, ఏది చేసినా కూడా మనము ప్రేమ స్వరూపమైనటువంటి దేవుడు మనలో ఉన్నాడు కనుక మనము ఏం చేయాలి అంటే, మొదటిగా విలువైనటువంటి సంపద ఇంట్లో ఏదైనా ఉంది అంటే ప్రేమ అనేటువంటి సంపద. ప్రేమ దోషములన్నిటినీ ఏం చేస్తుందంట? కప్పుతుంది. ఏదైనా ఒకరి బలహీనతలు ఒకరు మన ఎత్తి చూపకుండా ఉండేటువంటిది ఏంటి అంటే ప్రేమ ఉంటే మన జీవితంలో మరి వారు మనకి ఏం చేస్తా వచ్చినా కూడా, మనకి ఎంత కీడు చేసినా కూడా, నా భర్తే కదా, నా భార్య కదా, నా తల్లే కదా, నా కుమారుడే కదా అనేటువంటి స్వాభావికమైనటువంటి పరిపూర్ణతలోనికి వచ్చేటువంటి గృహముగా కనబడాలి. ప్రేమ అనేటువంటిది మనలో ఉంటది, కానీ ప్రేమ యొక్క పరిపూర్ణతలోనికి వచ్చేటువంటి గృహంగా ఎప్పుడైతే ఉంటుందో ఇది విలువైనటువంటి సంపద, సంతోషకరమైనటువంటి గృహముగా, ఆనందకరమైనటువంటి గృహముగా ఏ వ్యక్తి ఇంకొక వ్యక్తి మన కుటుంబంలోనికి వచ్చినా కూడా, ఒక వ్యక్తి మనల్ని ఓర్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నా కూడా, కుటుంబము పరిపూర్ణమైనటువంటి స్థితిలోనికి వచ్చిన తర్వాత ఏ వ్యక్తి కూడా ఏమీ చేయలేడు. ఎందుకు చేస్తాడు? ఏ వ్యక్తి వల్ల కాదు, థర్డ్ పర్సన్ ఏ వ్యక్తి వచ్చినా కూడా మన యొక్క జీవితం ఎవరు ఇష్టం లేదే. కారణం ఏంటి అంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. తులసి పత్రిక చదువు మాట, వీటన్నిటిపైన ప్రేమను ధరించుకుని చాలండి. మొదటిది ఏంటి అంటే గదులలో నింపబడేటువంటి విలువైనటువంటి వస్తువులు కాదు, కానీ హృదయములో ఏం చేయబడాలంట? ప్రేమ అనేటువంటి దాన్ని మనము నింపబడేటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి. రెండో చూద్దాం, యోహాను సువార్త 14:27. మనందరికి తెలిసినటువంటి మాటలే, త్వరగా చూద్దాం. 14:27 వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా మీకు అనుగ్రహించట్లేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, నా సమాధానాన్ని మీకు ఏం చేస్తా ఉన్నాను? మీకు ఇస్తా ఉన్నాను. దానికి రిఫరెన్స్లు చాలా ఉన్నాయి బైబిల్లో. సమాధానము అనేటువంటిది నది వల్ల ఏం చేయబడాలి అంటే ప్రవహిస్తూ రావాలి. ఎప్పుడైతే ఎండిపోతుందో సమాధానము, ఆ యొక్క ఇల్లు ఏ విధంగా ఉంటది అంటే సంతోషము లేనటువంటిదిగా ఉంటుంది. సమాధానాన్ని మన జీవితంలో ఏం చేయాలంటే నది వలె సమాధానం ఏం చేయబడాలా? ప్రతి దినము ప్రవహించాలి. ఈ సమాధానాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు, శాంతిని మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఈ దినాన్ని జీవితంలో శాంతి సమాధానం లేకపోతే హృదయంలోనికి ప్రభు నేర్చుకుంటే నీకు సమాధానం వస్తుంది, శాంతి వస్తుంది. ఈ దినం నీ జీవితంలో ఎంతో విలువ కలిగినటువంటి విధానములు ఇచ్చేటువంటి అనుభూతి కంటే కూడా దేవుడు నీకు ఇచ్చేటువంటి సమాధానం అనేటువంటిది గొప్పది. నువ్వు కలిగి ఉన్నటువంటి సంపద ద్వారా నువ్వు సంతోషం కలిగి ఉండొచ్చేమో. బహుశా ఒకవేళ ఒక టీవీని మనం కలిగి ఉండవచ్చు, ఒక థియేటర్ను మనం కలిగి ఉండవచ్చు ఇంట్లో, అది విలువైనటువంటిది కావచ్చు. దాని ద్వారా వచ్చేటువంటి సమాధానం సంతోషం ఎంతవరకు ఉంటుంది? అది చూసినంత వరకే ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది? ఆ సమాధానం సంతోషం మనలో కనబడదు. రెండవదిగా మన గదుల్లో నింపబడాల్సింది ఏంటంటే, మన ఇంటిలో నింపబడవలసినటువంటిది ఏంటి అంటే సమాధానము. దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆ సమాధానము అనేటువంటి దాన్ని మనం కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరితో మనం ఏం కలిగి ఉండాలంటే సాధ్యమైనంత వరకు సమాధానకరమైన ఏదైనా కూడా ఒకటే. ఎవరికైనా నేను చెప్పేది ఏంటంటే, ఇంట్లో ఎలాంటి పరిస్థితి అయినా రానండి, రాత్రికాల కుటుంబ ప్రార్థన అనేటువంటిది మనం కలిగి ఉన్నప్పుడు కానీ, లేదంటే రాత్రి మనం పడుకునే ముందు కానీ, ఆ రోజు మనకు ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని మనం ఏం చేయాలా? క్షమించాలి, క్షమాపణ చెప్పాలి. ఇది ఎప్పుడైతే ఏ కుటుంబంలో అయితే ఈ విలువైనటువంటి సంపద ఉంటుందో ఆ కుటుంబాలు ఎలా ఉంటాయి అంటే సంతోషంగా. అప్పుడు అట్లా చేసినారు, ఇప్పుడు ఇట్లా చేసినారు అనేది ఉండకూడదు. అయిపోయింది. ఈ రోజు ఉదయకాలం నుండి రాత్రి పడుకునే సమయం వరకు కూడా మన జీవితంలో సమస్తాన్ని ఎప్పుడైతే మనము క్షమించగలమో, అలాగే మన జీవితంలో క్షమాపణ చెప్పగలమో, అలాంటి మనసు ఎప్పుడైతే మన జీవితంలో కలిగి ఉంటామో, ఈ విలువైనటువంటి సంపదను మనం ఏం చేయాలి? ఇంట్లోకి తెచ్చుకోవాలి. ఇంట్లోకి తెచ్చుకునేటువంటి వస్తువులు కాదు ప్రాముఖ్యం. తెచ్చుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడు మన కొరకు ఏమి ఇచ్చినాడు? సమాధానం ఇచ్చినాడు.
ఇది నన్ను ఆశీర్వదించమంటే అని చెప్తున్నావు అని అనుకుంటున్నారేమో, కానీ ప్రభు ఇచ్చినటువంటి వాక్యాన్ని నేను చెప్తా ఉన్నాను. ఇది విలువైనటువంటి సంపద మనకి. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది ఏంటి అంటే, ఈ యొక్క విషయంలో ఎఫెసీ పత్రిక రాస్తున్నాడు కదా, మీ పాపములను మీ పడకల మీదకు వెళ్ళక ముందే ఏం చేయాలంట? ఒప్పుకోవాలా. వాటన్నిటిని కూడా విడిచిపెట్టాల. మనలో క్షమించినటువంటి మనసు లేకపోతే క్షమాపణ చెప్పేటువంటి హక్కు కూడా మనకు ఉండదు. ఇదేమో మన జీవితంలో జ్ఞాపకం, పైకి సారీ చెప్తాం, మనం బాగానే ఉంటుంది, కానీ వాళ్ళని ఎదుటి వాళ్ళని మనము క్షమించలేనటువంటి వాళ్ళు ఉంటారు. ఇది ఇలాంటి సంపాదన అనేటువంటిది మన జీవితంలో, ఇలాంటి విషయాలు అనేటువంటిది మన కుటుంబంలో రాకూడదు. ఎలాంటి విషయాలు మన జీవితంలో ఉండాలి అని అంటే, క్షమించేటువంటి మనసు ఉండాలి, క్షమాపణ చెప్పి నేనేంటి సారీ చెప్పేది, నేనేంటంటే చెప్పేది అనేటువంటిది మన జీవితంలో ఎప్పటికీ కూడా ఉండదు. ప్రభు ఎవరు అంటే దీన మనస్సు కలిగిన వాడు. ఈ రాజుని ప్రభువు నీ సౌందర్యమును కోరినవాడు. ప్రభు ఎవరు అంటే సాత్వికుడు. 11వ అధ్యాయం మత్తయి సువార్త రాస్తున్నాడు. ఈయన ఎవరు అంటే సాత్వికుడును దీన మనస్సు గలవాడు కనుక ఆయన యొక్క కాడిని ఏం చేయాలి? మనము ఎత్తుకోవాలి. కాడిని ఎత్తుకున్నప్పుడే మనం ఏం చేయగలుగుతామంటే సాత్వికం మనలోకి వస్తుంది. మనం ఎప్పుడు ఇతరులకు క్షమాపణ చెప్పగలం. మనలో తప్పు లేకపోయినా కూడా, మనలో పొరపాటు లేకపోయినా కూడా ఎప్పుడు మనం క్షమాపణ చెప్పగలుగుతామంటే నీ యొక్క జీవితంలో కాడిని ఎత్తుకుంటూ వచ్చినప్పుడే, ప్రభు యొక్క సిలువను ఎత్తుకుంటూ వచ్చినప్పుడే అలాంటి స్థితిలో కలిగి ఉంటా. ఈ విలువైనటువంటి సంపదన మన జీవితంలో చేర్చుకున్నప్పుడే మన జీవితాలు ఏ విధంగా ఉంటాయంటే, ఇంత సంపాదన అనేటువంటి దేవుడు మనకి ఇచ్చినప్పుడు సంతోషకరంగా, సమాధానకరంగా ఇవి మనకు ఉండేటువంటివిగా ఉంటాయి. కలవరము అనేటువంటిది మన జీవితంలో ఉండదు. అందుకే అంటున్నాడు, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. మీ కొరకు నేను ఏం చేస్తున్నాను? స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను. ఎవరి యొక్క జీవితంలో ప్రభువు ఉంటాడో, ప్రభు నివసిస్తాడో వారి హృదయాలు ఏముంటుంది అంటే సమాధానం ఉంటుంది. ఎవరి హృదయాలు అయితే ప్రభు ఉండడో వారి జీవితంలో కలవరం ఉంటుంది. అందుకే అంటున్నాడు, నేను మీతో కూడా ఉంటాను, మీతో కూడా నివసిస్తాను. 14వ అధ్యాయం చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆ మాట మనం చూద్దాం. 14వ అధ్యాయము 17వ వచనం చూడండి. లోకం ఆయనను చూడదు, ఆయన ఎరుగుదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండను, మిమ్మల్ని అనాథలుగా విడువను మీ ఎందుకు. ఎప్పుడు ఎవరి జీవితంలో అయితే మరి ఇలాంటి సమాధానము అనేటువంటిది ఉంటుందో వారి జీవితంలో కలవరం ఉండదు. వారి జీవితంలో ఎటువంటి బాధ, భయము అనేటువంటిది ఉండదు. ఇక్కడ ప్రభువు వారి హృదయములో ఎప్పుడైతే నివసిస్తూ వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి కలవరం అనేటువంటిది వారి జీవితంలో ఉండదు. వాళ్ళు ఉన్నటువంటి సమాధానం ఏం చేస్తుంది అంటే ధైర్యాన్ని ఇస్తుంది. సమాధానం ఉన్నటువంటి సీక్రెట్ ఏంటి అంటే, నేను లోకమును ఏం చేస్తా వచ్చినాను? జయించున్నాను. మీరు ధైర్యము తెచ్చుకోండి అంటున్నాడు. ఇదంతా యేసు ప్రభు వారు తిరిగి ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు మరి చెప్తూ వచ్చినటువంటి ఆఖరి దినాల్లో చెప్తూ వచ్చినటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఎప్పుడైతే మీ హృదయాలు ఇలాంటి సమాధానం ఉంటుందో, మీరు ఏ ప్రాబ్లమ్స్ లో గుండా వెళ్ళినా కూడా, కుటుంబంగా మీరు ఎన్ని పరిస్థితులు ఎదుర్కొంటా వచ్చినా కూడా మీలో భయము అనేది రాదు. అందుకే అన్నాడు, మీ హృదయంలో ఏమాత్రం కూడా కలవరపడనీయకుడి. ఎప్పుడు మన జీవితంలో కలవరము ఉండదు అని అంటే మనలో ప్రభువు నివసించినప్పుడు, ప్రభువుతో కూడా మనం ఉన్నప్పుడు, అప్పుడు మన జీవితాలు ఏ విధంగా ఉంటాయి అనంటే ఇలాంటి గొప్ప సంతోషకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ధైర్యంగా ఉంటుంది. ఎందుకు అనంటే ఆ కుటుంబం ఎందుకు అంత స్ట్రాంగ్ ఉంటుంది అంటే వారిలో ఏముంటుంది? సమాధానం ఉంటుంది. ఒకరి మధ్య ఒకరికి సమాధానం అనేటువంటి బంధం ఉన్నప్పుడు ఒకరికి ఏముంటుంది? సపోర్ట్ ఉంటుంది. నార్త్ పోల్ సౌత్ పోల్ లాగా ఉండకూడదు ఎవరు కూడా. చాలా మంది మనం చూస్తాం, ఒకళ్ళు ఒక్కొక్క రూమ్ లో ఉంటారు కదా. ఏమండి మీరు ఎట్లా ఉన్నారు నాకైతే తెలియదు, కానీ ఒకళ్ళు ఒక రూమ్ లో ఉంటారు, ఇంకొకళ్ళు ఒక రూమ్ లో ఉంటారు, ఒకళ్ళు హాల్లో ఉంటారు. నలుగురు ఉంటారు ఇంట్లో, నలుగురు 4 దారులే. అంత బిజీ లైఫ్ అయిపోతుంది మన జీవితంలో. ఎటువంటి విధానంలో మాట్లాడుకునేటువంటి పరిస్థితి విధానంలో మనకు కనపడటంలా.
అట్లా కుటుంబాలు ఉండకూడదు. ఏ సంపదను విలువైనటువంటి సంపద తెచ్చుకోవాలి అని అంటే ఈ సమాధానం అనేటువంటిది, ఒకరి మధ్య ఒకరికి ఉన్నటువంటి అన్యోన్యత అనేటువంటిది మన జీవితంలో ఏం చేస్తుంది అంటే ఎన్ని కష్టాలు మన కుటుంబంలోకి వచ్చినా కూడా ఒకరికి ఏముంటది? ధైర్యం ఉంటది. ఒకరికి ఏముంటది అంటే వస్తే కానీ ఏమవుతుంది, మనందరం కలిసి ప్రార్థన చేద్దాం, ఇలాంటి ఐక్యత వస్తుంటుంది. సమాధానం ఎక్కడైతే ఉండదో అక్కడ ఐక్యత కూడా ఉండదు, బ్రేక్ అయిపోతుంది. అందుకని విలువైనటువంటి సంపదలు రెండోది ఏంటి? ఏం తెచ్చుకోవాలి ఇంట్లోకి? ఏమ్మా? సమాధానం తెచ్చుకోవాలి. ఎప్పుడైతే ఈ సమాధానం అనేటువంటి విలువైనటువంటిది మన హృదయాల్లోనికి మనం తెచ్చుకుంటామో, మన కుటుంబంలో మనం భద్రపరుచుకుంటామో, ఆ సమాధాన బంధము అనేటువంటి దాన్ని ఎప్పుడైతే మనము కాపాడుకుంటామో ఐక్యతను మనకి ఇస్తాడు. ఎఫెసీ పత్రిక, సమయం లేదు కనుక నేను రిఫరెన్స్ చెప్పట్లేదు, మనందరికీ వాక్య పరిజ్ఞానం ఉంది కనుక. ఎఫెసీ పత్రిక అన్నాడు సమాధాన బంధమును ఐక్యత అంటాడు. ఈ సమాధానం ద్వారా ఏమొస్తుంది? ఇంట్లో ఐక్యత వస్తుంది, యూనిటీ వస్తుంది. ఇలాంటి గృహంగా ఉంటా వచ్చినప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ మనలోనికి వచ్చినా కూడా, ఒకవేళ సెలవునికి ప్రాబ్లం వచ్చిందనుకోండి, తల్లిగా, భార్యగా, సహోదరిగా వీరందరూ కూడా తన కొరకు ఏం చేస్తారు? నిలబడతారు. ఒకవేళ తండ్రికి ఏదైనా ఒక సమస్య వస్తే కుటుంబం అంతా కూడా కలిసి ఆమె కొరకు ఏం చేస్తారు? నిలబడతారు. ధైర్యం వస్తుంటుంది. ధైర్యంతో పాటు ఏమొస్తుంది? ఐక్యత అనేటువంటిది, ఆ తర్వాత ధైర్యం అనేటువంటిది, భయం అనేటువంటిది లేకుండా, కలవరం లేకుండా జీవితకాలం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే సాగిపోయేటువంటి విధానంలో ఉంటుంది. ఇలాంటి కుటుంబాలు క్రైస్తవ జీవితంలో కూడా మనం చూడలేకపోతున్నాం. ఇది నాన్న దేవుని కలిగినటువంటి విశ్వాస కుటుంబాల్లో కూడా ఇలాంటి ఆశీర్వాదకరమైనటువంటి స్థితిని మనం చూడలేకపోతున్నాం. ప్రియమైన వాళ్ళ విలువైనటువంటివి మన గదుల్లోకి తీసుకొచ్చుట అనేటువంటిది కాదు, కానీ ఈ విలువైనటువంటి వాటిని మన జీవితంలో కాపాడుకోవటం ద్వారా చాలా మంచి ఇంటీరియర్ తీసుకొని వస్తాం, గాజు ఐటమ్స్ తీసుకొస్తాం, గ్లాస్ ఐటమ్స్, అవన్నీ భద్రపరచుకోకపోతే ఏమవుతాయండి? పడిపోతే అవన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి, దాని ద్వారా ఉపయోగం ఉండదు. ఇవి కూడా అంతే. మన జీవితంలో వీటిని మన గదుల్లోకి తీసుకొని రావడము ఎంత ప్రాముఖ్యమో వాటిని మనం ఏం చేయాలి? జీవితకాలం కాపాడుకోవాలి. ఎంత భద్రంగా మనం కాపాడుకుంటే అంతగా మనకి దేవుడు సహాయపడతాడు, ఆశీర్వాదకరంగా ఉంటాయి. మూడోది మనం చూద్దాం. చూడండి 119వ కీర్తన. 119వ కీర్తనలో ఒక మాట చూద్దాం. 105వ వచనం త్వరగా. మరొకరు కొలసి 3:16 పడితేయండి. చూడండి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. చాలండి. 4వది మీకు అర్థమైపోయింది. 3వదిగా ఏమర్థమైతే వచ్చింది? ఇంట్లో ఏముండాలా? ఏ విలువైన సంపద? ఇది మనకు తెలుసు. ఇది తెలుసు కదా, తెలిసిన విషయాలే కదా, మనం ఎందుకు చెప్పుకుంటాం అనుకోవద్దు. కానీ మనకు తెలుసు, వాక్యం చదివితే ఆదరణ ఉంటుందని తెలుసు, వాక్యం చదివితే అన్నీ ఉంటాయని తెలుసు. కానీ ఈరోజు బైబిల్ చదివినారా? చదివారా? వెరీ గుడ్. చదివారా మీరు? ఈ వారం అంతా చదివినారా? ఎక్కడన్నా బ్రేక్ అయిపోతూ ఉంటుంది. కానీ ఒకటే కమిట్మెంట్ మన జీవితంలో ఉండాలా. ఇది ఏంటి అని అంటే చాలా గొప్ప విలువైనటువంటి సంపద. ఈ వాక్యము మన జీవితంలో గ్రంథాలుగా ఉండటం కాదు ఇంట్లో, కానీ ఈ వాక్యం ఎక్కడ ఉండాలా? హృదయంలో ఉండాలి. నీ వాక్యము నా పాదములకు ఏమై ఉన్నది? దీపమై ఉన్నది. కుటుంబంగా కలిసి ఈ 2వ స్టెప్లోనికి, ఈ సమాధానం ఐక్యతలోనికి ఎప్పుడైతే మనం వస్తామో, 3వ స్టెప్ ఏంటి అని అంటే ఆ ఐక్యత ద్వారా ఏ నిర్ణయం చేయాలన్నా కూడా దేవుని యొక్క వాక్యపు వెలుగులో నిర్ణయం చేసుకొని వారు ఏం చేస్తారు? ముందుకు వెళ్తారు. ఈ ఐక్యత, సమాధానము అనేటువంటిది వారిలో లేకపోతే వారి కుటుంబంలో ఎదుర్కొనేటువంటి సవాళ్లు ఏదైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా వారి సొంత ఆలోచన విధానంలో వారు వెళ్ళిపోయి నష్టపోతారు. కానీ ఎప్పుడైతే ఈ 2వ ప్రక్రియ అనేటువంటిది వారి జీవితంలో ఉంటుందో అప్పుడు దేవుని యొక్క వాక్యపు వెలుగులో కూర్చొని వాళ్ళు ఏం చేస్తారు? ఇది వాక్యానుసారమైనటువంటిదా కాదా? నేను ఒక అంశాన్ని చేయాలనుకున్నాను, ఒక ప్రాముఖ్యమైనటువంటి దాన్ని నేను చేయాలనుకున్నాను. ఒకవేళ వివాహం కావచ్చు, లేకపోతే ఏదైనా కొనే విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు, అందరూ కలిసి ఆ విధమైనటువంటి ఐక్యత కలిగి ఉండడం ద్వారా వాక్యపు వెలుగులో దేవుని యొక్క చిత్తాన్ని వారు కనిపెట్టి వారు సంతోషకరంగా ఉంటారు. దేవా, నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషము అంటున్నాడు. నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పుమ ప్రభువా అంటున్నాడు.
ఈ దినాన వారి జీవితాల్లో ఈ వాక్యపు వెలుగు ద్వారా జీవించినటువంటి వారి జీవితాలు నష్టాలుగా ఉంటున్నాయి. ఈ మూడవ ఆశ ఏంటి అంటే, గ్రంథాలుగా మన ఇంట్లో ఉంటున్నాయి కానీ దీంట్లో ఉన్నటువంటి గూఢమైనటువంటి సంగతులు మనం తెలుసుకోలేకపోతున్నా. దేవా, ఈ దినం నేను ఏం చేయాలి అనేటువంటి అనుభవం అనేటువంటిది, దేవుడు చెప్పినటువంటి ఆ చిత్తాన్ని చేసేటువంటి విధానంలో మనం లేకపోతున్నా. అందుకనే మన జీవితంలో నష్టపోతా ఉన్నాం. ఏ విషయంలోనైనా కానీ దేవుని చిత్తాన్ని మనం చేసినప్పుడు దేవుని యొక్క వాక్యపు వెలుగు ద్వారా దేవుని చిత్తాన్ని కనిపెట్టాలి. దేవుని చిత్తాన్ని కనిపెట్టడం అనేది చాలా ప్రక్రియలు ఉన్నాయి, కానీ దేవుని యొక్క వాక్యము ద్వారా మన జీవితంలో గ్రహించాలి. అప్పుడు ప్రతి నష్టాన్ని మన జీవితంలో తప్పించబడతాం. దేవుని యొక్క వాక్యము మన జీవితంలో ఆ అనుసారంగా లేకుండా మన జీవితంలో జీవిస్తే ప్రతి విధమైనటువంటి నష్టంలో మనం వెళ్ళిపోతాం. వివాహం కొరకు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు చాలా పరిస్థితులు ఉన్నాయి. ఆ సమయంలో ఒక సహోదరుడు ఫోన్ చేసి చెప్పినాడు, ఒక సేవకుడు, పలానా స్థలములో తరఫీదులో ఉంది, ప్రార్థన చేసుకోండి అని చెప్తా వచ్చినాడు. ప్రార్థన చేసుకుంటా అని చెప్పినప్పుడు దేవుడు ఒక మాట ద్వారా మాట్లాడినాడు. ప్రభువా, నా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మ్యారేజ్ చేసే పరిస్థితులు కూడా లేవు, నువ్వు తీసుకొచ్చిన నీ చిత్తమైతే అన్ని ముందుకు నువ్వే నడిపించు ప్రభువా అని ప్రార్థన చేస్తా వచ్చినప్పుడు, ప్రభువా ఏం మాట్లాడతావు ఈ విషయంలో, నేను వద్దనాలా లేక ముందుకు వెళ్ళాలా, నీ వాక్యంలో నువ్వు మాట్లాడు ప్రభు అన్నప్పుడు ప్రభు స్పష్టంగా మాట్లాడాడు. 29:11 కీర్తనలో ఏం మాట్లాడంటే, తన ప్రజలకు సమాధానము బలము అనుగ్రహించి వారిని ఆశీర్వదించుకునే మాట. ప్రభు నువ్వు చెప్పినా కానీ నేను ముందుకు వెళ్తాను. చూసుకోలేదు, ఓకే చెప్పేసినాను. వివాహ తేదీలు పెద్దవాళ్ళు నిర్ణయించినారు, వివాహం అయిపోతా వచ్చింది. కానీ ఆ వివాహం రోజే నేను చూసుకున్నాను. ఈ రోజు కూడా నేను చెప్తా ఉన్నా, దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రతి స్థలంలోనికి వెళ్తా వచ్చినాం. దేవుని చిత్తానుసారంగానే ప్రతిది కూడా ఏది చేయాలన్నా కూడా, చిన్నది చేయాలన్నా పెద్దది చేయాలన్నా. ఎందుకు చెప్తానంటే, ప్రియమైన వాళ్ళ వాక్యము అనేటువంటి విలువైనటువంటి సంపద మన ఇంట్లో ఉన్నప్పుడు, మన హృదయాల్లో ఉంటా వచ్చినప్పుడు ప్రతి నష్టము నుండి మనం ఏం చేయబడతాము, తప్పించబడతాం. మన జీవితాలు సంతోషకరంగా ఉంటాయి. ఈ వాక్యాన్ని చదివి నష్టపోయిన వారు ఎవరు లేరు. ఈ వాక్యాన్ని చదివి వారి జీవితాల్లో లాభాన్ని పొందుకుంటూ వచ్చినటువంటి వారే కానీ, మేలును పొందుకుంటూ వచ్చిన వారే కానీ, కీడులోనికి వెళ్ళిన వారు ఎవరు కూడా లేరు. నీ జీవితంలో ఒకవేళ ప్రమాదం ఉందనుకోండి, ముందే దేవుడు చెప్తాడు. నువ్వు ఏదైనా చేయాలనుకుంటే ప్రమాదం చేయాలి అన్నప్పుడు దేవుడు చెప్తాడు, ఇది చెయ్యొద్దు అని చెప్తాడు. మనకు అర్థం కాదు, ఎందుకు ఇది నాకు ఇష్టమైంది కదా, దేవుడు ఎందుకు చేయొద్దు అంటాడు. అప్పుడు అర్థం అవుతుంది. నష్టాన్ని పొందుకున్న తర్వాత నీకు తెలుస్తుంది. సరే, మూడవదిగా మనం చూస్తున్నాము ఏంటి అంటే, ఏముండాలో మన గదుల్లో దేవుని యొక్క వాక్యం ఉండాలి. కొలసి పత్రిక మాట చదవండి త్వరగా. కొలసి రాసిన పత్రికలో ఒక్క మాట చదువుదాము. 3:16. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ దేవుని గురించి గానము చేయొచ్చు. క్రీస్తు వాక్యము మీలో ఏం చేయాలంట, సమృద్ధిగా, కొద్ది కాదు, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా ఏం చేయాలంటున్నాడు, నివసింపచేయాలి, నివసింపజేస్తూ రావాలి. 4వదిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 56:7 ఒక మాట మనం చూస్తాం. చూడండి, యెషయా గ్రంథం 56వ అధ్యాయము 7వ వచనం. టైం అయిపోయింది, చూడండి. 56:7. నా ప్రార్థన మందిరంలో వారిని ఏం చేస్తాను, ఆనందింపజేస్తాను. వారు అర్పించు దహన బలులను. చాలండి. తర్వాత ఇంకొకటి చూద్దాం, చూడండి. 18వ కీర్తన 6వ వచనం. దానికంటే ముందుగా యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం త్వరగా. వారి వారి విద్యుదేవులు పూర్తి కాగా యోబు తన కుమారుడు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించలేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై ఒక్కొక్కరి నిమిత్తం ఏం చేసినాడు. ఆ ఇంట్లో ఏముంది, ఆ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థన, దేవుని ఆరాధించడం అనేటువంటిది వారి యొక్క ఇంట్లో మనం చూస్తున్నాం. ప్రార్థన ఉన్నటువంటి శక్తి ఏంటంటే ఒక మాట చెప్పి ముగిస్తారు. 18వ కీర్తన 6వ వచనం చూడండి.
నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ఏం చేస్తా వచ్చినాను? ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించిన ప్రార్థన అంగీకరించను. ఇక్కడ 4 దిక్కుల నుంచి శత్రువులు ఏం చేస్తా వచ్చారంటే దావీదు మీదకి వచ్చినారు. ఈ 4 దిక్కుల నుంచి వచ్చి తనను సంహరింప చేయాలని తలుస్తూ వచ్చినారు. ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే పాతాళపు పాశములను నరికట్టినాయి, మరణపు ఉరులు నన్ను ఆవరిస్తా వచ్చినాయి. మరణపు ఉరులు అంటే ఇక మరణము దగ్గరికి వచ్చేసింది. ఎటువైపు నుంచి వస్తుందో మరణం తెలియదు. ఎటువైపు నుంచి శత్రువు వచ్చి తనను చంపుతారో తెలియదు. మరణము ఏం చేస్తా వచ్చింది? దాన్ని ఆవరిస్తా వచ్చింది. ఇక ఆల్మోస్ట్ ఎటువంటి అవకాశం లేదు దాని నుంచి తప్పించుకోవడానికి. ఎటువంటి అవకాశం 1% కూడా లేదు. కానీ ఎట్లా కాపాడబడినాడు అని అంటే కేవలము తాను చేస్తూ వచ్చినటువంటి ప్రార్థన ద్వారా. ఈ దినాన మన జీవితంలో ఇది చాలా లోపం ఉంది. మన కుటుంబం, మన బిడ్డల కొరకు మనము ప్రార్థన చేసేటువంటి సమయం అనేటువంటిది లేని కారణమును బట్టి, మన యొక్క కెరీర్ కొరకు మనం ప్రార్థన చేయనటువంటి కారణమును బట్టే ఈ దినాన మన జీవితంలో ఏం చేస్తా ఉన్నామంటే అన్ని విఫలం అవుతా ఉన్నాం. ఆల్మోస్ట్ వారి యొక్క జీవితంలో 1% కూడా బ్రతికే ఛాన్స్ లేని పరిస్థితుల్లో కూడా ఇక్కడ దావీదు ఏం చేయబడతా వచ్చినాడు అంటే రక్షించబడతా వచ్చినాడు. తన ప్రాణం కాపాడబడతా వచ్చింది. మరణము ఆవరించింది, ఊరిలో చేసినాయి. కానీ ఏమాత్రం కూడా తన జీవితంలో ఎటువంటి విధానంలో కూడా హాని పొందుకోలేదు. దగ్గరకు వచ్చిన హాని, కానీ అది ఏమాత్రం తను ఏం చేయలేదు. ప్రార్థన ఏం చేస్తుంది అని అంటే కేడముగా ఉంటుంది. దగ్గరకు వస్తే సమస్య, కష్టము దగ్గరకు వస్తుంది, ప్రాణాపాయ పరిస్థితులు దగ్గరకు వస్తాయి. ప్రార్థన అనేటువంటిది ఎలా ఉంటుంది? కేడముగా ఉండి మనం ఏం చేస్తుంది? ఏముండాలో విలువైనటువంటి వస్తువులు అంటే ఎందుకు గుర్తు చేస్తున్నారంటే తెలిసినవైనా కూడా రేపటి నుంచి మీ ఇంట్లో కొత్త ఇంట్లోకి వెళ్తున్నారు, నూతనమైనటువంటి గృహంలోకి వెళ్తున్నారు. ఇవన్నీ కూడా ఏం చేయాలా? ఖచ్చితంగా ఇవన్నీ ఇంట్లో ఉండాలి. ఇవన్నీ గత ఇంట్లో కూడా చేస్తున్నాం అనుకోవచ్చు, కానీ ఇంకా మెరుగుగా దీన్ని ఏం చేయాలి. ఎప్పుడైతే ఈ విలువైనటువంటి సంపదలన్నీ కూడా మన జీవితంలో చేస్తామో అప్పుడు మన గృహాలు ఏ విధంగా ఉంటాయి అంటే సంతోషకరమైనటువంటి గృహాలుగా ఉంటాయి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు 4 విషయాలే మనం చూస్తున్నాము. ఇంకా చాలా విషయాలు మనకు సమయం లేదు. మరి ఈ రీతిగా ఈ విలువైనటువంటి సంపదలను మన జీవితంలో జ్ఞానము చేత మనం కట్టుకుంటా వచ్చినప్పుడు ప్రభు ఈ గృహాన్ని ఏం చేస్తాడు? ఆస్వాదిస్తాడు. ఒక మాట చదువుకొని ఒక వాగ్దానాన్ని కూడా చదువుకొని మనము ముగించుకుందాం. చూడండి, 24వ మూల భాగంలోనికి వెళ్దాం. 24వ అధ్యాయం సామెతల గ్రంథం 4వ వచనం. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో ఏం చేయబడుతున్నాయంట? నింపబడుతున్నాయి. జ్ఞానము గలవాడు బలవంతుడిగా ఉండను, తెలివి గలవాడు శక్తిమంతుడిగా ఉండను. ఇక్కడ చూడండి, జ్ఞానము గలవాడు ఎలా ఉంటున్నాడు? బలవంతుడిగా ఉంటున్నాడు. తెలివి గలవాడు శక్తిమంతుడిగా ఉన్నాడు. విలువైనటువంటి రమ్యమైనటువంటి సర్వ సంపదలు ఎప్పుడైతే నింపబడతాయో అప్పుడు ఎలా ఉంటాం మనము? బలవంతమైనటువంటి స్థితిలో బలము కలిగి ఉంటాం. ఎటువంటి పరిస్థితి వచ్చినా బలహీన పడం, ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా స్ట్రాంగ్ గా ఉంటాం. ఈ యొక్క విలువైనటువంటి సంపద మన ఇంట్లో ఉంటా వచ్చినప్పుడు మనము క్రీస్తు యేసునందున్న కృప చేత బలము కలిగి వాటన్నిటిని కూడా జయించేటువంటి ఆ శక్తిని మన జీవితంలో పొందుకుంటాం. ఆ రీతిగా రాబోయేటువంటి దినాల్లో దేవుడు ఈ కుటుంబాన్ని కూడా మరి దీవించి శక్తివంతులుగా బలవంతులుగా దేవుడు వీరందరినీ కూడా సిద్ధపరిచి భవిష్యత్తు దినాల కొరకే సిద్ధపరచును గాక. ఈ గృహం కొరకు మరి ప్రియులు కోరుతా వచ్చిన ఒక వాగ్దానం ఇమ్మని. మరి నాకైతే తెలియ సంవత్సరం చర్చి ప్రామిస్ 5 నెలలు ధ్యానించినా కానీ వీవెస్ టైంలో తీసేసినాం దాన్ని. తర్వాత దాని గురించి మళ్ళీ ధ్యానించట్లు నాకైతే ఈ సంవత్సరం వాగ్దానం స్ట్రైక్ అవ్వలేదు, కానీ వారి కొరకు 2 వాగ్దానాలు 3 వాగ్దానాల కొరకు ప్రార్థన చేసినాను. దేవుడు ఈ వాగ్దానం నాకు చూపించినాడు. మరి దాన్ని మీ కొరకు వారి కొరకు నేను చదివి వినిపిస్తాను. చూడండి, ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనం. ఒక్క నిమిషం. 33:27 చదువుకొని మనము ప్రార్థన చేసుకుంటాం. 33వ అధ్యాయం 27వ వచనం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద ఉండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి
నశింపచేయు మనము. మరి ఈ సందర్భం మనకు తెలుసు, మరి ఇశ్రాయేలు ప్రజలు మరి అరణ్య కాలములో ఉంటా వచ్చినప్పుడు మరి వారి యొక్క కుమారులైనటువంటి వారికి మరి ఆరంభంలో చూసినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములను కాకుండా వారి తర్వాత వచ్చినటువంటి జనరేషన్ ఏదైతే ఉంటా వచ్చిందో వారికి రెండవసారి ఉపదేశిస్తూ వచ్చినాడు మోషే. తన యొక్క అవసాన కాలం ముందు తన యొక్క మరణము సమీపించేటువంటి కాలంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క గోత్రములన్నింటినీ కూడా పిలిచి ఆశీర్వదిస్తూ వచ్చినాడు, ప్రవచించినాడు. మరి ఈ యొక్క వాగ్దానము ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా మరి ఉద్దేశించి ఇస్తూ వచ్చినటువంటి వాగ్దానం. ఏ వాగ్దానం ఇచ్చినాడు అని అంటే, శాశ్వతుడైన దేవుడు నీకేమై ఉన్నాడు అని అంటే నివాస స్థలముగా ఉన్నాడు. ఇప్పటివరకు మీ పితరులైనటువంటి వారు మరి దేవుని ఆశ్రయించిన, ఇంగ్లీష్లో ఏముందంటే ఎటర్నల్ గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్ అని ఉంటుంది, అంటే ఆశ్రయ స్థలము లేదా ఆశ్రయ పురం అని ఉంటుంది. అయితే ఇంతవరకు మీ పితరులైనటువంటి వారు ఈ శాశ్వతుడైన నిత్యుడగు దేవుణ్ణి ఏం చేస్తా వచ్చినారు? ఆశ్రయించినటువంటి కారణమును బట్టి పోషించబడినారు, ప్రమాదం నుంచి తప్పించబడినారు, అనేక రకాలైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటూ వచ్చినారు. ఇప్పుడు మీ జనరేషన్ కూడా ఇప్పుడు వచ్చేటువంటి కాలమును కూడా మీకు కూడా ఏం చేస్తారంటే ఈ దేవుడే శాశ్వతమైనటువంటి వాడు. ఆ దినమున ఏ విధంగా మీ పితరులను కాపాడినాడు, ఇక మీదగా వచ్చేటువంటి తరములకు కూడా వచ్చే జనరేషన్ అంతా కూడా మీ ద్వారా మీలో నుండి వచ్చేటువంటి ప్రతి జనరేషన్ కూడా శాశ్వత కాలము ఉండేటువంటి దేవుడు ఏం చేస్తారంటే శాశ్వతమైన దేవుడు ఆయన మీకు నివాస స్థలముగా ఉండబోతున్నాడు. అందుకని దేవుడు వారికి వాగ్దానం ఇచ్చినాడు. ఇప్పుడు అంతా కూడా దేవునికి కలిగినటువంటి మనలో నుండి వచ్చేటువంటి ప్రతి జనరేషన్ కూడా ఆయన ఏ విధంగా ఉన్నాడంటే శాశ్వతులైనటువంటి దేవుడుగా ఉండడమే కాదు కానీ ఆయన మనకు ఆశ్రయముగా ఉన్నాడు. ఆయన మనం ఆశ్రయించినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? అనేక కార్యాలు చేస్తున్నాడు. మనం అనేక పరిస్థితుల గుండా వెళ్ళి వచ్చినా ఆ పరిస్థితులన్నింటిలో కూడా దేవుని మాత్రమే ఆశ్రయించిన ఆయన ఆశ్రయిస్తూ వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినాడు. అలాగే రాబోయే దినాల్లో కూడా అంతకుముందు చేసిందే కాదు కానీ శాశ్వత కాలం వరకు కూడా ఆయనను మనం ఆశ్రయించినప్పుడు ఆయనే మనకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు కనుక ఆయన దగ్గరకు వచ్చినప్పుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. అంతేకాకుండా నిత్యముగా ఉండు బాహువులని క్రింద ఉంటాయి, ఆయన ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింప చేయబడి ప్రతి విధమైనటువంటి శత్రు కార్యాలన్నీ కూడా పూర్తిగా ఇక మీదట ఏం చేయబోతున్నాడు? వాటన్నింటినీ కూడా నిర్మూలించి దేవుని యొక్క కృపలో వాటిని జ్ఞాపకం చేసుకొని ఇలాంటి సహాయముగా దేవుడు చేయబోతా ఉన్నాడు అని దేవుడి యొక్క వాగ్దానాన్ని ఇస్తా ఉన్నాడు. ఆ రీతిగా రాబోయేటువంటి దినాల్లో ఇంతవరకు కూడా మరి వెళ్తూ వచ్చినటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు కృప ఏ విధంగా వారికి తోడుగా ఉండి నడిపిస్తా వచ్చిందో రాబోయేటువంటి కాలంలో ఆశ్రయదుర్గముగా ఉన్నటువంటి ఆ గొప్ప దేవుడు వారి విషయంలో మరి ప్రతి విధమైనటువంటి శత్రు కార్యాలన్నీ కూడా పూర్తిగా తొలగించి దేవుని యొక్క కృప ద్వారా మరి వచ్చేటువంటి వారి నుండి వచ్చేటువంటి తరములన్నీ కూడా ఆశీర్వదించబడి గొప్ప కార్యాలు వారి పక్షాన జరిగించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించు, దయచేసి కళ్ళు మూసుకోరండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్నాం. మా ప్రభు ప్రభాని పాదంలో పదవులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభా నీ దాసాలు తరుణమాత, అలాగే ప్రభా శిల్వ దయన పుష్కరత, అలాగే ప్రభా నీ యొక్క కుమార్తె ఓ ప్రవేశిస్తే దివ్యకు ప్రార్థిస్తూ వచ్చాను. గృహాలకు సహాయం తీసుకొచ్చారు. దిగు ప్రభా మీ దాసులు చెప్పినటువంటి మీ లేఖన వారు పెట్టి ప్రభా వారు నివాస స్థలం ఏమీ లేకపోయినప్పటికీ ఓ ప్రభా వారు ఎక్కువ కష్టకాలంలో వారు మీరు ఆదుకున్నారు, సహాయం చేస్తూ వచ్చారు. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభా వీరికి ప్రభా నీ బిడ్డలకు నివాస స్థలం వారికి మీరు దయచేస్తూ వచ్చారు. అలాగే ప్రభా ఆ నివాస స్థలంలో వారి గదుల్లో అయినా నీ యొక్క వాక్యము నింపబడి ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యమే వారికి ఆదరణ నుంచి శ్రమిస్తూ వచ్చాము.
అందుకు ప్రార్థిస్తున్నా. మీరు దీవించి ఆస్తించి బలపరచు. ఈ నలుగురిని మీ చేతిలో అప్పచెప్పుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. జాన్ సెల్వన్ 2 నిమిషాలు తన సాక్ష్యాన్ని పంచుకుంటాడు. ఆ తర్వాత మనము నూతనంగా మరి తీసుకున్నటువంటి ఆ ప్లాట్కి వెళ్ళి ప్రార్థన పూర్వకంగా వాటిని ప్రతిష్ఠిస్తాము. మరి ఇప్పుడే అనౌన్స్మెంట్స్ కూడా తను చేస్తాడు. ఆ తర్వాత మనం అక్కడికి వెళ్తాం, చివరి ప్రార్థన చేస్తున్నాడు. రండి. అందరికీ ప్రైజ్ లార్డ్. ముఖ్యంగా ఫాస్ట్ గారికి అండ్ పెద్దలకి అందరికీ కూడా నిన్ను వందనాలు. సో మా ఆహ్వానాన్ని మన్నించి మమ్మల్ని దయతో ప్రేమతో మీరందరూ స్వీకరించి వచ్చినందుకు చాలా మీకు నేను అనుకుంటున్నాను. సో నా జీవితంలో దేవుడు ఎన్నో విధమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. అన్న చెప్పిన రీతిగానే ఎన్నో విధమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో దేవుడు ఉన్నాడా లేడా అని కూడా మేము క్వశ్చన్ చేసిన పరిస్థితి, అది మేము ఒప్పుకోవాలి. కానీ అన్ని సందర్భాల్లో దేవుడు మేము దీన్ని చేయి పట్టుకొని ఉన్నాను అన్నట్టు తను మమ్మల్ని నడిపిస్తూనే ఉంటూ వచ్చినాడు. అది మేము గుర్తించగా కొంత భాగం మేము ఆత్మీయంగా వెనకంజ వేసిన వారంగా ఉన్నాం. సో అగైన్ మళ్ళీ దేవుని సేవకుల ద్వారా, ఆత్మీయ సంఘాల ద్వారా, ఆత్మీయ సహోదరుల ద్వారా, ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా మమ్మల్ని ఎంతగానో పురుగొల్పుతూ మా జీవితంలో వచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి ఒడిదుడుకులన్నిటిని కూడా సక్సెస్ఫుల్గా అండ్ మేము ముందుకు వెళ్ళట్లో అండ్ ఈరోజు మేము కోల్పోయిన దానికంటే కూడా రెండింతలు దేవుడు మాకు ఇచ్చినాడని మేము విశ్వసిస్తున్నాం. దాని ప్రకారంగా మేము ఎంతగానో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వస్తున్నామని మా కుటుంబం తరపున మరొకసారి మా కొరకే ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, తర్వాత మా యొక్క ప్రేమ విందులో మీరు పాలు పొంది మమ్మల్ని దీవించి మా కుటుంబం కొరకు ప్రార్థించాలని కోరుకుంటూ ఈ యొక్క కొద్ది మాటలతో ముగిస్తుంది. ప్రార్థన ఉంటుంది. ప్రార్థన అయిన తర్వాత అందరూ అందరూ వస్తారు కదా ప్రార్థన. డిన్నర్ ఇక్కడ ఇప్పుడు అన్న ప్రార్థన చేస్తారు. ఏమైనా ప్రార్థన అయిపోయిన తర్వాత రాగలిగినటువంటి వారందరూ కూడా జీ బ్లాక్ 202 జీ బ్లాక్ 202 రాగలిగినటువంటి వారందరూ కూడా మాతో కలిసి రండి. అక్కడ మనము ప్రార్థన పూర్వకంగా గృహాన్ని ప్రతిష్ఠిస్తాము. మరి తర్వాత ఇక్కడ అందరికి కూడా ఇదే స్థలంలోనికి మరలా వచ్చినట్లయితే మీ అందరికి కూడా డిన్నర్ ఏర్పాటు చేస్తారు. మరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాము. అందరూ కూడా ప్రేమ విందులో పాలు పొంది కుటుంబ సభ్యుల యొక్క సంతోషములో మీరందరూ కూడా మరి పాలు పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. చివరి ప్రార్థన మరి ఆమె చేస్తారు. తర్వాత మనం అక్కడికి తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాం. ప్రత్యేకంగా వారికి మీరు అనుగ్రహించినటువంటి నూతన గృహ ప్రవేశ సందర్భంలో మీ దాసుడు జాషువా నిలబెట్టుకొని మీరు ఇచ్చినటువంటి మీ మాటను బట్టి మీకు తండ్రి మరి గృహం యొక్క గదులలో జ్ఞానంతో వారు కట్టుకోవటం, ఆ రీతిగా గృహం యొక్క గదులు అమూల్యమైన వాటితో నింపాలి అని మీరు తెలియపరుస్తూ వచ్చిన దాన్ని బట్టి ప్రత్యేకంగా ప్రేమ కలిగి, సమాధానం అనేటువంటి ఐక్యత కలిగి, రీతిగా వాక్యం, తండ్రి ప్రార్థన, వీటిని కలిగి ఉండటం ద్వారా ప్రభా కుటుంబం ఆశీర్వదించబడుతుంది అని మీరు తెలియపరుస్తూ వచ్చిన దాన్ని బట్టి చేరినటువంటి మమ్మల్ని అందరినీ కూడా మీరు పురికొల్పుతూ వచ్చిన దాన్ని బట్టి స్తోత్రాలు. ఎవరి యొక్క జీవితంలో ఇటు అనుభవం లేకుండా ఉన్నారో అటు వారికి అటు అనుభవాన్ని మీరు అనుగ్రహించి మహింప ముందున్న సమయం ప్రభా గృహాన్ని ప్రతిష్ఠించేటువంటి ఆ సమయం అంతా కూడా ఆశీర్వాదకరంగా చేయమని, ప్రేమ విందును కూడా
తండ్రి సంతృప్తికరంగా ఉండేదాని కొరకై కృపానుగ్రహించమని వేడుకుంటూ స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థిస్తా ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి నా దేవుని ప్రేమ వాడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ తండ్రి సహవాసం చేరి వచ్చిన మనందరికీ సదాకాలము తోడేపి నడిపించిన ఆమేన్. దయచేసి ఇక్కడికి వెళ్దాము. స్తోత్రములు సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము మధ్యపు గోడను కుల దృశ్యను మధ్యపు గోడను కుల దృశ్యను నిత్య శాంతిని మనకు సగే నిత్య శాంతిని మనకు సగే సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు నది వలె సమాధానం వడిగా ప్రవహించుచున్నది నది వలె సమాధానం వడిగా ప్రవహించుచున్నది అడ్డుల త్రోసి మధ్యను నిలచి అడ్డుల త్రోసి మధ్యను నిలచి శ్రద్ధతో మధ్యకు చేర్చెన్ శ్రద్ధతో మధ్యకు చేర్చెన్ సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు లోకమిచ్చున్నట్లుగా కాదు ప్రభు సమాధానము లోకమిచ్చున్నట్లుగా కాదు ప్రభు సమాధానము సత్యమైనది నిత్యము నేర్చును సత్యమైనది నిత్యము నేర్చు నిత్యుడే సుచిత్రగన్ నిత్యుడే సుచిత్రగన్ సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు దేవుని రాజ్యమిలా కాదు భోజన పానము దేవుని రాజ్యమిలా కాదు భోజన పానము నీతియు సమాధానము నిల నీతియు సమాధానము నిల పరిశుద్ధాత్మలు ఆనందం పరిశుద్ధాత్మలు ఆనందం
సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు. వాక్యం చదువుకుందాం. స్థలము నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుటి నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడు, దేవార్జున ప్రభు యేసు ప్రభాని పాల్గొనములు స్తోత్రములు చెల్లిస్తానికి బిడ్డలకు ఈ గృహాన్ని ఇచ్చినందుకు కొరకే నీ స్తోత్రాలు ప్రభా. నీ దాసుడు చెప్పినట్లుగా ఈ గదులన్నీ కూడా నీ వాక్యముతో నింపబడటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ గృహంతో ఇచ్చిన వాగ్దానం చదువుకున్నాం తండ్రి. దయతో ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క స్థలం మొత్తం కూడా మీరు దీవించి ఆస్తం చేయమని సహాయం చేస్తున్నామని ముందుగా ఈ గృహాన్ని ప్రతిష్ఠిస్తూ ఉండగా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుతున్నామని యేసు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. నీకు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇదేనా? సమాధాన ఒక మాట చదువుకుందాం. నాలుగవ కీర్తన 7-8 వచనాలు చదువుకుందాం. సామ్స్ 4:7-8. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింప చేయుదువు. మరి నెమ్మదితో పండుకున్నప్పుడు మరి దేవుడే మంచి నిద్రను దయచేస్తాడు. అంతేకాకుండా వారికి అధికమైనటువంటి సంతోషాన్ని వారి హృదయంలో పుట్టించే విధానములో వారు చేసేటువంటి ఉద్యోగాల్లో గొప్ప విస్తరణను అనుగ్రహించి అలాంటి సంతోషముతో మరి ఈ బిడ్డలను ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. ఆ రీతిగా దేవుడు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి తండ్రి సెల్వన్ ప్రభా, మరి అలాగే పుష్పలత నేను వారి కొరకు ప్రార్థిస్తున్నాము. కరుణమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాము. దివ్య కొరకు నేను బిడ్డలను ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి ఈ గృహాన్ని బట్టి కూడా వందనాలు. మరి తండ్రి ఈ రూమును ప్రభువ మరి నీ శిలువ నిబంధన రక్తము చేత ప్రోక్షించి దేవా వాక్యము చేతను ప్రార్థన చేతను దేవా తండ్రి మీరు పరిశుద్ధపరిచి మీరే ఘనమైనటువంటి కార్యములు జరిగించుకోమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రండి 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 రండి, ప్రార్థన చేద్దాం రండి.
ప్రారంభం. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరి నీ బిడ్డలు నేను ఈ యొక్క గదిలో నిద్రిస్తున్నప్పుడు చక్కటి ఆలోచనలు ప్రభువా మీ బిడ్డలకు అనుగ్రహించండి. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైనటువంటి సంతోషము ప్రభువా వారి హృదయములో మీరు నైనా అనుగ్రహించి కలిగి ఆలోచనలు ప్రభువా మరి ఆలోచించి దేవాన్ని మహిమార్థమై వారి భవిష్యత్తులో ఉండునట్లుగా చక్కటి ఆలోచనల చేత నీ బిడ్డలను నింపి నడిపించుకుంటూ రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ గృహములో నైనా ప్రాముఖ్యంగా ఈ రూములో నలుమూలల నీ రక్తాన్ని ప్రోక్షించండి. ప్రతి కీడు అపాయము దుష్టు నుండి తప్పించండి దేవ. కలవరపరిచే ప్రతి దుష్టమైనటువంటి సంగతులన్నిటి నుంచి విడిపించి సమాధానమైనటువంటి స్థితిలో నేను ప్రభువా ఈ యొక్క రూమును పవిత్రపరిచి నీ బిడ్డలు రాబోయే దినాల్లో గొప్ప అభివృద్ధిని పొందుకున్నట్టుకు సహాయం చేయండి. బిడ్డలు లోపలికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు నేను ప్రభువా మీరే వారిని దీవించి సర్వ సమృద్ధితో నింపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నెక్స్ట్ సెల్వన్, జాన్ సెల్వన్, తర్వాత పుష్పలత. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రార్థన చేసి కట్ చేసేసి లోపలికి ప్రారంభిద్దాం. జీవముల దేవ, ఈ యొక్క సమయంలో తండ్రి ధనం బట్టి జాపం చేసిన పుష్కరతను బట్టి వాళ్ళకి ఇచ్చిన పెద్దని చేస్తున్నామన ఆయన చేస్తారు. ఈ గృహంతో పెట్టుకుంటూ చెల్లించుకుంటూ చేస్తున్నామని పరుస్తున్నాం. నీ రక్తమే నన్ను శుద్ధీకరించును, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలేలా పాపిక శ్రయమిచ్చును, నీ రక్తధారలేలా పాపిక శ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని పరిశుద్ధ తండ్రి పాపిని ఒక వాక్యం చదువుతున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట 16వ వచనం. నేను తండ్రికి వేడుకున్నాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటం ఆయన వేరొక ఆనందం అనగా సత్యస్వరూపుడు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయన ఎరుగుదు కనుక ఆయన సంబంధించదు. మీరు ఆయన ఎరుగుదు, ఆయన మీతో కూడా నివసించుకుని మీలో మీ దేవుడు సత్యస్వరూపుడు ఆత్మ కనిపించినాడు. ఆయన ఆదరణ కంట మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన మనతో కూడా ఉండే దేవుడు, మనం నడిపించే దేవుడుగా మన ఇప్పుడు ఒంటరిగా మనం ఉండాలి. ఎందుకంటే మనలో ఎవరు ఉన్నారు? ఆయన ఉంటున్నాడు. విశుద్ధ ఆత్మ చేత మనం ఏం చేస్తున్నాడు? ఆదరిస్తున్నాడు. ఆయన మనకి బోధించేవాడుగా ఉంటాడు. ఆయన మనకు ఆలోచనలు చెప్పేవాడు కూడా మన ఇప్పుడు ఒంటరికి మరి దేవుడు వాక్యం దీవించి ఆశీర్వదించాడు. కరుణక్క ఈ రూమ్లో ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, జీవముల దేవ, దయగల తండ్రి, ఆయన మా తండ్రి ఈ దాసుల ద్వారా, సంఘం ద్వారా ఆయన మా తండ్రి ఈ యొక్క మరి గృహం తందేవా మరి పెద్దల ద్వారా ప్రతిష్ఠిస్తున్నాం. కరుణతను బట్టి దేవ ఈ యొక్క గృహంలో పండుకున్నప్పుడు తందేవా నువ్వు పరిశుద్ధ పరచము. ఓ దేవ మా తండ్రి రక్తమును నాలుగులలో పోషించము, సహాయం చేయండి.
వాక్యము చెప్పినట్టుగా తండ్రి దేవా యోహాను సువార్త నాయన 14:16 జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఆయన ఆదరణకర్తగా దేవుడుగా నీ దూతలను ఈ యొక్క గృహం చుట్టూ ఆవరించి ఇచ్చిన యొక్క నూతన గృహాన్ని బట్టి నేను స్తుతిస్తూ పూజిస్తూ మా రక్షకుడైన యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పొందే తిని నేను ప్రభువుయందు పొందే తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈ వీతి భూమియందు జీవిత్రయాత్రలో సాగి వచ్చి తిని సాగి వచ్చి ఇంతవరకు నాకు తోడయ్యండి నాకు తోడయ్యండి ఎబినేజరు అయ్యున్నావో యేసు ప్రభువా ఎబినేజరు అయ్యున్నావో యేసు ప్రభువా నా రక్షణకర్తవు నీవైతివి నా రక్షణకర్తవు నీవైతివి పొందే తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈ భువియందు పొందే తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈ భువియందు. ఒక మాట చదువుకుందాం. 121వ కీర్తన 5వ వచనం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడు. ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. నూతన కార్యములో చేయువాడు ప్రభువాశ్చర్యకరుడు. నూతన కార్యములో చేయువాడు ప్రభువాశ్చర్యకరుడు. బలమగు కార్యములో చేయువాడాయన్ ధైర్యముగా పాడదన్. బలమగు కార్యములు చేయువాడాయన్ ధైర్యముగా పాడదన్. ఆహా స్తోత్రములో ఇంతవరకు కాచి స్తోత్రములో ఇంతవరకు కాచి పాత్రులముగా సేవింతును. ఒక వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 5వ వచనము. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవించబడును. 4వ వచనం. నీ గర్భఫలము భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కెటెద్దులు నీ గొర్రె మేక మందలు దీవించబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవించబడును. మరి రాబోయేటువంటి దినాల్లో మరి ఏ దైవ సేవకులైనా మరి దేవుని యొక్క విశ్వాసులు అనేక మంది ఇంటికి వచ్చినప్పుడు ఏది కూడా తక్కువగా లేకుండా మరి సర్వ సమృద్ధితో ఆ దినమున అబ్రహాము ఏ విధంగా మరి ఆతిథ్యం చేస్తూ వచ్చినాడో ఆ రీతిగా సమృద్ధికరమైనటువంటి విధానములో దేవుడు
ఈ యొక్క కిచెన్ను కూడా ఆస్వాదించి అనేకులకు తృప్తిపరిచే రీతిలో దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ దేవ, జీవాధిపతిని ఎంత వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కన్నాంటిని ప్రేమించు దేవాల్సిన పుష్పలత శిష్యుని జ్ఞాపకం చేసుకుని ప్రభావ వారి పక్షంగా మీరు చేస్తూ వచ్చిన మేలు బట్టి వందనాలు చెల్లించుకుని వారి యొక్క నివాసపురం చేరు వరకు ఆయన వారిని చక్కని మార్గంలో త్రోవలో నడిపించినని ప్రభావ వారికి అనుగ్రహిస్తూ వచ్చిన అన్ని మార్గాలను బట్టి ఉండలేనుగా ఆయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచుని మేలుతో నింపునని ప్రభావ వారి పక్షంగా మీరు కలిగిన ఉన్నతమైన ఉద్దేశాలు నెరవేర్చుకుని వారి పక్షంగా తండ్రి మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలు ఉపకారాన్ని బట్టి వందనాలు. వారికి నూతన అనుగ్రహిస్తూ వచ్చిన గృహాన్ని బట్టి తండ్రి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాసం వ్యర్థమని ప్రభావ మీరే తండ్రి జ్ఞాపకం చేసుకుని వారి కష్టకాలంలో వారి పరిస్థితులన్నింటిలో కూడా తోడయండి. వారికి చక్కని వాసుపురాన్ని చక్కని గృహాన్ని మీరు అనుగ్రహిస్తూ వచ్చినందుకే వందనాలు. యొక్క తండ్రి కిచెన్ కూడా పరిశుద్ధపరచండి. మీ రక్తముతో తండ్రి శిలువలో మీరు కాచిన మూల్యమైన రక్తంలో ప్రతి ఒక్క రూమ్ని ఒక కిచెన్ కూడా పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. మరి దేవా మధ్యతో ఉదయస్కాన్ని 28 ప్రకారం నీ గంపని పిండి పిసుకు తొట్టి ఆశీర్వదించబడనన్నట్లుగా ప్రభా యొక్క లోపలికి వచ్చినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు దేవా ఈ గృహ యొక్క రూమ్లో తండ్రి చేసేటువంటి ప్రతి ఒక్క వస్తువుని కూడా పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. అనేకులుగా ఆతిథ్యం ఇచ్చేదిగా అనేకులకు తండ్రి మేలుకరంగా దేవా యొక్క కిచెన్ని తండ్రి మీరే పరిశుద్ధపరచుకుంటారండి. అనేకులకు తెలియక దేవదూతలకు తండ్రి అబ్రహాము ఒక శారాలు ఏ విధంగా తండ్రి ఆతిథ్యం ఇచ్చి తండ్రి మా దేవా వేలు పొందుకుంటూ వచ్చారు. ఆ విధంగా నీ యొక్క గృహము కూడా అనేకులకు ఆతిథ్యం అనేకులకు చేతి ఇచ్చేదిగా తండ్రి యొక్క కిచెన్ కూడా మీరు పరిశుద్ధపరిచి సహాయం చేయండి. ప్రతి దుష్టుడు కీడు అపాయం నుండి తప్పించి రాని దినాల్లో తండ్రి కిచెన్ని దేవా చేస్తున్న వంటను తండ్రి ప్రతి ఒక్కటి కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా రుచికరంగా ఉండడానికి తండ్రి మీరే సహాయం చేయమని ప్రార్థించుకుంటూ దేవా తండ్రి యొక్క కిచెన్ అంతా కూడా నీ రక్త ప్రోక్ష కిందకి తెచ్చుకుంటూ యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. యుగ యుగము ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసినని. కొనియాడెదము మరువబడని మేలుల చేసినని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. వారు వచ్చినప్పుడు నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడుతుంది, వెలుపలకు వెళ్ళినప్పుడు దీవించబడుతుంది. నీ మీద మళ్ళీ శత్రువులను యెహోవా నీ ఎదుట వారు ఒక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలను ఎదుటి నుండి పారిపోవుదురు. నీ కొట్టలోను నువ్వు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. దేవుడు నీకు ఇచ్చిన ఈ దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించు. దేవుడు మరి ఎన్నో దినాలుగా ప్రార్థిస్తూ వచ్చినప్పుడు మరి దేవుడు చూపించినాడు. దేవుడు ఇది మనకి స్వాస్థ్యంగా అనుగ్రహిస్తూ వచ్చినాడు. మరి సెల్వన్ మరి తన యొక్క ఫ్యామిలీ విషయంలో తల్లిగారు సహోదరి వారి విషయాల్లో మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రాంతంలో దేవుడు ఏం చేయబోతున్నాడు, ఆశీర్వదిస్తాడు. మరి బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు దేవుడు దీవించేవాడుగా, ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన గొప్ప విజయాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటాడు. దేవుని మీద మనం ఆధారపడి ఆ విధంగా మరి ముందుకు వెళ్తా వచ్చినప్పుడు
దేవుడి యొక్క వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చి గొప్ప సమృద్ధితో దేవుడు దీవించేవాడుగా ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. ఆశీర్వాదం నాన్న, ప్రార్థన చేసుకుందాం. మీ దాసుని ద్వారా మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఆయన ప్రియ సహోదరి కరుణ, జాన్ శామ్యుయల్, వారిని ప్రేమించి ఇచ్చిన బిడలు తండ్రి జాన్ సిల్వాన్, మరి ఎస్తేర్ దివ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ రీతిగా జాన్ సిల్వాన్ నాయన తిరిగి మరి పుష్పలతను వారి యొక్క వివాహ జీవితంలో మీరు ప్రవేశపెట్టిన దాన్ని బట్టి స్తోత్రం. ఈ రీతిగా ఈ కుటుంబం నివసించే దాని కొరకై ప్రభా వారు చేసినటువంటి ప్రార్థన నాయన తండ్రి, ఆ రీతిగా మీ దాసులు నాయన సగపాటు వారు చేసిన ప్రార్థన ఫలితంగా మీరు ఇచ్చిన ఈ గృహంలో తండ్రి నాయన ప్రతి గదిని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామంలో ప్రతిష్ఠించడానికి ఇంతవరకు మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క హాలును కూడా తండ్రి నాయన మరి మీ రక్త ప్రోక్షణ చేత ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. తండ్రి మీరే కనికరించి కృప చూపించండి నాయన. మీరు నాయన ఇచ్చినటువంటి లేఖన భాగం బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు ప్రభా మరి దీవించబడతావని చెప్పారు. ఆ రీతిగా వారు గృహంలో నివసించేటప్పుడు నెమ్మది సమాధానం కలిగి వారు పని పాటల్లో బయటికి వెళ్ళినప్పుడు క్షేమకరంగా వారి పనులు ముగించుకొని తిరిగి గృహానికి రాగలగటానికి మీ కృప చూపించండి. ఆ రీతిగా ఈ గృహాన్ని ఆతిథ్యం ఇచ్చే గృహంగా, ఈ గృహాన్ని రక్షణార్థమైనటువంటి గృహంగా ప్రభా ఉన్నట్లుగా మీ కృపా దీవెన అనుగ్రహించి మీరే మహిమ మీకే వందన స్తోత్రాలు చెల్లించుకుంటూ మరో పర్యాయం నాయన ఈ యొక్క హాలు డైనింగ్ ఏరియా అంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో ప్రోక్షిస్తూ ఉంటుండగా మీ సన్నిధి అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి నామాన స్తుతించి ప్రార్థిస్తా ఉన్నాము తండ్రి, ఆమేన్. కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు. నా కొరకై అన్నీయు చేసినందులకు, నా కొరకై అన్నీయు చేసినందులకు నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించెదను. నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించెదను. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు. ఆశీర్వాదం ప్రార్థన. ఆశీర్వాదం. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సహాయం నీ బిడ్డలందరికీ కూడి వచ్చిన నీ బిడ్డలకు, అలాగే ప్రభా కరుణమాకు, జాన్ సిల్వా, పుష్పలతకు, ఇస్తే దివ్యకు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్. बोलिए जिंदा खुदावन यीशु मसीह की जय। नित्य जीवन इच्छे यीशु क्रिस्तु वारी की जय। जीवाहारమైన యేసు క్రీస్తు వారికి జై। శాంతి కర్తైన యేసు క్రీస్తు వారికి జై। మహిమకరంగా ఈ గృహాన్ని ప్రతిష్ఠించిన యేసు క్రీస్తు వారికి జై। హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ప్రైజ్.